వెల్కమ్ బ్యాక్ టు ధీరజాల్పే. ఈ రోజు వీడియో ఏంటంటే మేము అందరం గణపతి కాడికి పోతున్నాం, చూడ్డానికి పోతున్నాం. ఇది మా అశ్విత్ గాన స్కూల్ దగ్గర ఉంటదంట, వాడు రోజు వస్తాడంట. సో మమ్మల్ని దొరకపోతుండు. సో మాకు దగ్గరనే ఉంటే దూరం అయితే ఏముండదు. ఇప్పుడైతే మనమైతే గణపతి చూడ్డానికి పోదామా? ఉన్నగాడు ఎలిమినేట్ లేడు ఇక్కడ, ఉన్నగాడు రాలే పాప, మేము ముగ్గురం పోతున్నాం. ఓకే, మాతో పాటు మీరు కూడా రండి. వీడియో మాత్రం ఇంట్రెస్టింగ్ ఉంటే చివరి దాకా చూడర్రి. మా ఊరు నుంచి బైక్ మీద అయితే నేను, అశ్విత్, అరుణ్ అయితే వెళ్తున్నాం. నాకైతే ఈ లొకేషన్ మాత్రం అశ్విత్ చెప్పాడు, ఎందుకంటే అశ్విత్ స్కూల్కి వెళ్ళేటప్పుడు రోజు అక్కడ వినాయకులు చూస్తారంట. లొకేషన్ వచ్చి మా ఊరు నుంచి ఒక 4 కిలోమీటర్ దూరంలో ఉంటుంది, మాకు దగ్గరే ఉంటుంది, బాగా దూరం అయితే ఏముంటది. మేమైతే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది ఎక్కడ ఉంటుంది అంటే కరీంనగర్ రోడ్, రాంపట్ల విలేజ్. ఇప్పుడైతే మేమైతే బండి దిగి లోపలికి అయితే వెళ్తున్నాం. వెళ్దాం చలో. మాకు బయటికి వెళ్ళి చూస్తేనే గణపతులు ఘోరంగా కనిపిస్తున్నాయి, చాలా అందంగా అనిపిస్తున్నాయి, అట్రాక్ట్ కనబడుతున్నాయి. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది, అది లోపలికి వెళ్ళాక చూపిస్తాం. షాప్ పేరు వచ్చేసి గణేష్ అండ్ దేవి కళాకార్. ఈ షాప్లో వచ్చేసి వినాయకులు 1 ఫీట్ నుంచి మొదలు పెడితే 4 ఫీట్ల వరకు ఉన్నాయంట. మనం ఇంట్లో పెట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ 60 to 70% అయితే బుకింగ్స్ అయిపోయినాయంట. ఎవరికైనా బల్క్లో కావాలంటే వాళ్ళు చెప్తే మాత్రం వాళ్ళ ఆర్డర్ మీద తీసుకొని చేసిస్తారంట. డమరుకం గణపతి ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు. అక్కడ మోడల్ ఉంది, ఇక్కడ విష్ణు తామర పువ్వు మీద కూర్చున్న గణపతి. నంది వాహనుడు, మూషికం రా, తామర పువ్వు వాహనుడు ఇక్కడ కనిపిస్తున్నాయి అనే డెమో పీస్ లో. ఒకవేళ నచ్చితే బల్క్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ శ్రీ గణేశాయ నమః. ఇవన్నీ బల్క్ పీసులు నాన్న, ఇవన్నీ నాకు నచ్చింది అయితే మాత్రం నిజంగా బంగారు వర్ణం పని ఉండాలి. నాకు నచ్చింది అయితే గైస్, ఇక్కడ ఇది నచ్చింది, అక్కడ అది నచ్చింది. కానీ ఇప్పట్లో ఏంటంటే చెంకిలు పెడతలేరు, ఏ గణపతికి చూసినా చెంకిలు అన్నిటిగా కనబడతలేవు. కానీ అన్న అప్పట్లోనేమో గణపతి బయనే పోతున్నాం అంటే చెంకీల కోసమే పోతారు. ఇప్పుడు చెంకీలు లేనే లేవు, ఇది పోతున్నాం నందిదా. ఇప్పుడైతే ఇంకా వినాయకులు తయారు చేసే దగ్గరికి అయితే వెళ్తున్నాం. చాలా మంది ఇప్పుడు ఇక్కడ వినాయకులు తయారు చేస్తారు. ఎట్లా చేస్తారు అనేది చూపిస్తా, చూడండి. బయట ఎంత టైం పడుతుంది ఒక్కటి చేయాలంటే? ఓకే, ఇప్పటివరకు ఎన్ని గణపతి తయారైనా ఇక్కడ ఈ ఇయర్లో? ఒక 40-50 లాగా ఉంటాయా? అవన్నీ ఆర్డర్ వెళ్ళిపోతాయి మరి? అన్న ఆర్డర్ అయిపోయినాయా? ఇంకొన్ని ఆర్డర్ తీసుకోవడానికి ఎక్కువ వరకు అయితే ఆర్డర్ వెళ్ళిపోయినాయా? ఇప్పుడు తయారు చేసే ఆర్డర్ కూడా అయిపోయినా, లేకపోతే వీరికి ఇంకా ఆర్డర్ లేదా? ఉన్నాయా? అంటే బల్క్ తీసుకోవచ్చురా, సింగిల్ పీకా? మొత్తం హోల్సేల్ షాప్ ఇది. సింగిల్ అంటే కష్టం ఇక్కడికి, బల్క్ అయితేనే రావాలి ఇక్కడికి. వినాయకుడు బాగుంది కదా అరుణ్? కింద ఉన్న కూడా ఒకవేళ ఎవరికన్నా ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే 1 feet 2 feet కావాలంటే ఇక్కడికి రండి. లేదంటే చిన్న పిల్లలు ఉంటారు, 50-100 తీసుకుంటే వాళ్ళకైతే పర్ఫెక్ట్. ఇక ఇంట్లో పెట్టుకుంటున్నారు అంటే ఇక పెట్టుకోవచ్చు. చిన్నగా బాగున్నాయి కదా, సూపర్ ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. అట్రాక్షన్ అందంగా అక్కడ చిన్నగా. అశ్విత్ మీరు పెడుతురా వినాయకుడు? సరే పెడుతున్నా. ఇవన్నాక మనం బయట చూసింది ఇప్పుడే కలర్ అట్లా కాదు,
ఎట్లా అంటే ఇక్కడ ఇవన్నీ మీరే వేస్తారా అమ్మా? షాప్ మీదేనా? చిన్న బాగా నుంచి మొదలు పెడితే ఇవన్నీ ఇక్కడ దాకా వినాయకులే. 1 ఫీట్ నుంచి మొదలు పెడితే 4 ఫీట్ల వరకు ఉన్నాయి. 3-4 ఫీట్ దాకా ఉన్నాయి. ఎవరైనా ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే చిన్న చిన్న వినాయకులకు మాత్రం ఇది బెస్ట్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. మళ్ళా ప్రైస్ కూడా తక్కువకి వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. లోపల కూడా ఇంకా చాలా ఉన్నాయంట, లోపలికే వెళ్దాం ఒకసారి. ఏ గణపతి ఇక్కడ మాస్తుంది గణపతి, సూపర్ ఉంది. సూపర్. అంటే ఇవన్నీ కలర్ ఇక్కడ కూడా ఉన్నాయి కదా, ఇంకా లాస్ట్ ఇయర్ అనుకుంటే లాస్ట్ ఇయర్ ఇవి ఇప్పుడు బాగుంది. ఇంకా కలర్ ముందే ఇట్లుందంటే కలర్ వేసినాక ఇంకా ఎలా ఉంటుందో అనేది అయితే వినాయకుడు చూద్దామని వచ్చినాం కానీ మేము ఇంత బాగుంటుంది అనుకోలేదు. ఇవన్నీ కలర్ వేసిన గణపతులు, ఇక ఇవన్నీ కలర్ వేసిన గణపతులు. ఓకే, ఇవన్నీ అవే ఇక. ఇవన్నీ చిన్న చిన్న. ఏంద్రా ఇది? జై బోలో గణేష్ మహారాజ్ కి జై గణపతి బప్పా. ఏంది అసలు ఇది? ఈ ఫ్యాక్టరీ ఇంత పెద్ద ఉంది ఇక్కడ, మామూలుగా లేదు తెలుసా అసలు. అయితే బయట చూసుకుంటే చిన్నగా అనిపించిన లోపల మాత్రం అదర కొట్టిర్రు. అదరా సూపర్ ఉంది, అదర కొట్టిర్రు. అబ్బా ఏమన్నా ఉందా ఇది? అరే చూడు, ఏది సూపర్ ఉన్నాయి గాయస్. ఇదైతే ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ కాదు, ఇది మాకు దగ్గరలో ఉంది, రాంపట్ల దగ్గర. మీకు వినాయకుడు చూపిద్దామని నేను అశ్విత్ అరుణ్ అయితే ఇక్కడికి రావడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా అంటే చాలా చాలా ఉన్నాయి వినాయకులు. సూపర్ ఉన్నాయి కదా వినాయకులు, సూపర్ ఉన్నాయి కదా. కానీ అట్రాక్షన్ మాత్రం అదిరిపోయింది. ఇవి పోయినా సార్ అనుకుంటా గాయస్ కొంచెం. అబ్బా అరుణ్ ఎంత బాగుంది తెలుసా, సూపర్ ఉంది, చాలా బాగుంది. మనం పూజ గదిలో పెట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటాయి తెలుసు, ఇవన్నీ సూపర్ ఉంటాయి, సూపర్ ఉంటాయి. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ మాత్రం చిన్న గణపతులు పెద్ద వాటి కంటే. ఇది సేమ్ వెంకటేశ్వర కోటింగ్ ఫినిష్ కానట్టుంది, ఇంకా కలర్ నెక్స్ట్. గాయ్స్ ఇక్కడ చూసుకోండి, మీరు ఇక్కడ చూడండి, సేమ్ శంకరుడు, అన్ని సేమ్ మోడల్, కానీ ఇక్కడ శంకరుడు ఉన్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అవునవును, శంకరుడు లాగా ఉన్నాడు కదా, సూపర్ ఉంది. ఇవి కూడా ఇంకా చిన్న చిన్న గణపతులు. ఇక్కడ కొన్ని ప్యాక్ చేసి ఉన్నాయి, అయిపోయినాయి అంటే డైరెక్ట్ సేల్ కోసమే. అక్కడ అవన్నీ అవే. మంచి కలరింగ్ అయితే సూపర్ వేసారు. ఇక్కడ చూసుకోవచ్చు మీద సూపర్ ఉన్నాయి. అవు ఎక్కడ బాలగణపతి, సేమ్ బాలగణపతి. అవు ఇక్కడ చూసుకోవచ్చు గాయస్, బాలగణపతి సూపర్ ఉంది. ఇక్కడ కూడా చిన్న చిన్నగా అన్ని. ఇగో మా అశ్విత్ అయితే మనకి అదని ఏమంటారు ఆత్రుత ఆగుతలేదు, దగ్గర వేస్తుంది అశ్విత్ గాడు. పట్టుకుంటావాను కింద చూడగో, ఇక్కడ చూసుకోవచ్చు గాయస్. గణపతులే కానీ రికార్డ్ అవుతుందా? అచ్చా అచ్చా. కానీ మేము ఏదో నార్మల్గా ఫస్ట్ వచ్చేటప్పుడు ఒక్క వీడియో చూసి దిద్దాం అనుకున్నాం, కానీ మేము అసలు అనుకోలేదు ఎన్ని ఉంటాయని. ఆ రో మొత్తం అదే. ఇక్కడ మీది రో మాత్రం అదిరిపోయింది. అరుణ్ ఇవి చూపి ఒకసారి, కంప్లీట్ అయిపోయినాయి అన్ని చూపి ఒకసారి. కంప్లీట్, ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇవన్నీ కలరింగ్ ఇవన్నీ మీద మాత్రం సూపర్ ఉన్నాయి అన్న. ఇవన్నీ గణపతులే చిన్న చిన్నగా. మీకు మాత్రం నచ్చితే ఒకవేళ ఇక్కడికి వచ్చి నచ్చకపోవడం ఏముంది, సూపర్ ఇక్కడ. కానీ ఇది మాత్రం ప్రమోషన్ అని అనుకోకు. ప్రమోషన్ కాదు, ఏంటంటే మాకు గణపతుల పండుగ వస్తుంది, కొంచెం గణపతి చూడాలంటే చాలా ఇష్టం. మా ఇష్టం ఏంటంటే గణపతులు చూడాలి, దాంతో చూడాలి. మళ్ళీ మీకు నచ్చితే మీరు కొనుక్కోండి. మన సబ్స్క్రైబర్స్ కూడా చూపించాలని కొంచెం ఇష్టం కాబట్టి ఎక్కడ గణపతులు ఉన్నా ఈసారి చూపిద్దామని మేము ప్రయత్నం చేస్తున్నాం. మా కోసం కాకపోయినా మీకోసమైనా వెళ్ళి చూపిస్తాం. అరుణ్ చెప్పనా, మనం వచ్చేటప్పుడు ఏమనుకున్నాం అసలు? మేము అనుకున్నాం ఏదో కొన్ని ఉంటాయి, అది కూడా కొన్ని అనుకుంటే చిన్న చిన్నవి కొన్ని ఉంటాయి, కొన్ని పెట్టుకోవడానికి బాగుంటది, పూజ గది పెట్టుకోవడానికి బాగుంటది. కానీ ఇక్కడ వస్తే ఇంట్లో పెట్టుకోనికి బాగున్నాయి, మళ్ళీ షెడ్ లో కూడా పెట్టుకోవడానికి ఉన్నాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఎన్ని ఉంటాయని. కలరింగ్ మళ్ళా అట్రాక్షన్ మాత్రం అదిరిపోయింది. ఇది బాగుంది కదా,
గణపతి రావాలి. వీళ్ళేమో జై బోలో గణేష్ మహారాజ్ కి చూడరు ఒకసారి. గణపతి మాత్రం వస్తుంది. గైస్ మేము తీసుకోబోతున్నాం దీన్ని. తీసుకుపోతుర్రా? నన్ను దొబ్బుతారా అక్కడ, నాకు పడితే బొక్కలు పెట్టురే. జై బోలో గణేష్ మహారాజ్ కి. దేవుడు దొంగతనం చేయమని చెప్పిండు మీకు? దేవుడే చెప్పిండు ఇవాళ దాకా, ఏమని చెప్పిండు? నన్ను తీసుకోండి మీరు, మీ కాడికి రావాలని ఉంది అని చెప్పిండు. అందుకే మేము తీసుకొస్తున్నాం. తీసుకుపోతారా? కానీ ఏమన్నాడంటే ఫ్రీగా తీసుకోండి, నాకు పైసలు పెట్టకండి అన్నాడు. అది షాప్ వాళ్ళకి చెప్దామా? అట్లా అయితే షాప్ వాళ్ళు డైరెక్ట్ ఆగో మనని కాదు, మీరు వెళ్ళండి ముందుకు సాగండి. పైన కూడా ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి కదా. మొత్తం ఓవరాల్ చూసుకుంటే అక్కడ నుంచి గణపతి ఇవి వచ్చేసి 3 నుంచి 4 ఫీట్లు ఉన్నాయంట. అది కూడా 3 ఫీట్స్ వరకు ఉన్నాయి. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇది వచ్చేసి రేకుల షెడ్. నీ చేత గణపతి చేతు 5-6 వేల గణపతి ఉంటాయి గాయస్. ఎందుకంటే చేస్తారు లక్ష వాళ్ళు, ఎందుకంటే ఆర్డర్ వచ్చిన కొద్ది పోతా ఉంటాయి కదా. ఇక్కడైతే సూపర్ ఉన్నాయి. ఇక మేము బయటకు వెళ్తున్నాం. నీకేమనిపించింది? తొండ బాగుందా? తొండమా బాగుంది. నీకేమనిపించింది ఇదంతా చూస్తే? నాకు ఫస్ట్ అయితే కొంచెం ఏదో చిన్న చిన్నవి ఉంటాయి అనిపించింది. వీడికి రాగా మాత్రం థ్రిల్లింగ్ ఉంది. చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న అయినా చాలా అట్రాక్షన్ చేసిర్రు. చెప్పలేని మాటలలో చెప్పలేకపోతున్నా అన్న. మున్నగాడు చూస్తే ఏమనుకుంటారా మనం చూస్తేవాడు? వాడు మాకు చెప్పకుండా వేర్రు అమ్మ అని ఇట్లా బాధపడతాడు. మళ్ళీ ప్లస్ ఏడుస్తాడు. వాడు చిన్నదానికి పెద్దదానికి అలుగుతాడు గాయస్. ఆ మున్నగాడు అయితే రాలే, మేము ముగ్గురేమో వచ్చినాం. ఓకే అశ్విత్ బాగుందా? బాగుంది, అదిరిపోయింది, సూపర్. మనం కూడా అదరగొట్టాం. ఏం కాదు, ఏమన్నారు. కొన్ని ఇంట్లో కూడా ఉన్నాయి ఇక్కడ. కొంచెం వాటర్ ఉన్నాయా అంటే వాటర్ వచ్చా? ఇగో ఇక్కడ ఇంకొక రూమ్ లో కూడా చాలా అంటే చాలా వినాయకులు ఉన్నాయి. ఏమైంది? ఇంట్లో కూడా ఉన్నారు వినాయకులు. ఇగో కూల్ వాటర్ గాయస్. మారనికైతే ధూప్ అవుతుంది. ఒర్రి బాగా ధూప్ అవుతుందని నీళ్ళు అవుతుండో తాగుతావు. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై. గణపతి మాత్రం 100 పీసులు ఉన్నాయి. జల్దీ నచ్చి కొనుక్కోరు. ఆల్రెడీ బుకింగ్స్ స్టార్ట్ అయిపోయినాయి. అంటే ఇక్కడ నచ్చితే తీసుకోవచ్చు. జగిత్యాల, కరీంనగర్ వాళ్ళందరూ ఇక్కడికి వస్తారంట. ఆ పైన కూడా చాలా అంటే చాలా వినాయకులు ఉన్నాయి. నువ్వు నీలాంటి ఒకటే నీ మీద కూర్చొని తీస్తారా వాళ్ళ? అరే గణపతికి చెయ్యి ఇరిగిపోయినట్టుందిరా, లాస్ట్ ఇయర్ కావచ్చు ఇది. అంతేనా? జై. నేను చెప్తా జరగండి. ఏం చెప్తా ఫ్రెండ్స్, మీరు గణపతిని ఎలా లావట్టుకోపోతారని భయపడకండి. ఇక్కడ ఎంత పెద్ద క్రేన్ ఉంది, దీని మీద అనేది బయటికి తీసుకోపోతారు. ఇక్కడ ఈ బటన్ వస్తాగానే మీ బండి కాడికి పోయి బండిలో పెట్టేస్తుంది, దించొస్తుంది. మీరు భయపడకండి. సూపర్. నీకు ఇలా ఏ వినాయక బాగా నచ్చింది అశ్విత్ ఈ రూమ్ లా? నాకు మాత్రం మా బొజ్జ గణపయ్య, ఈ గణపయ్య అన్న, నాకు మాత్రం ఈ గణపయ్య నచ్చాడు. చాలా నచ్చిందా? ఏం తిన్నా? ఏం కౌస్ ఏం తినలే, జస్ట్ ఏంటి మన దోశ కేవలం దోశ, అది కూడా నేను చేసుకున్నా దోశ. వెళ్దాం బయటకు, వెళ్దాం మొక్కినాక వెళ్దాం. మొక్తావా దేవునికి? ఏమని మొక్కుతున్నావు? మెల్ల జల్దీ మేము బయటకు పోగానే వెనక నుంచి వచ్చేసి మా బండి ఎక్కండి దేవుడా. బండి ఎక్కాలా? నేను తీసుకోతా. నీకేం కోరికల్లో పర్సనల్ కోరిక? అదే కోరిక పర్సనల్. జల్దీ మేము ఆడికి పోగానే వెనక నుంచి గోడ దుంకేసి వచ్చి మా బండి మీద కూర్చోండి ఇంటికి పోం. సూపర్ ఉంది. ఇంకా దీనికి కలర్ వేయలే కావచ్చు. ఇంకొకటి అక్కడ మిగిలిపోయింది లోపల, అది కూడా కవర్ చేస్తాం. ఇక ఇంకా చిన్నగా ఉన్నాయి ఇవి. అరే కింద చిన్నదానికి కలర్ ఎట్లా ఎత్తారా నాకు అర్థమైతలేదు గాయస్. ఇంత చిన్నదానికి కలరింగ్ అనేది ఎట్లా ఇస్తారో నాకు అర్థమైతలేదు.
పెద్ద పెద్ద గణపట్లకేమో డైరెక్ట్ ఆవేస్తారు ఇక అవి ఉంటాయి ఇక అంటే కొబ్బరి పీచు ఎత్తారు. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద గంట మాత్రం వస్తారు ఎట్లా పోతున్నారు పారిపోతున్నారు వాళ్ళు. సిగ్గుపడుతురు గాయ్స్. వెల్కమ్ బ్యాక్ టు ఉప్పల్ బాలు. మళ్ళా నెక్స్ట్ వీడియో మళ్ళా కలుద్దాం. ఒకవేళ మీకు నచ్చితే ఇలాంటి వీడియోలు మళ్ళా చేస్తాం. ఎన్నో చేస్తాం. ఎక్కడ గణపతులు చెప్పండి, ఆడికైతే పోతాం. వచ్చేసాం కామెడీ ఏరి తీట పొరగాళ్ళు ఇదే పొరగాళ్ళు వాళ్ళని కూడా దొరికిపోతాం.